అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కందుల జాహ్నవి మృతి కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. జాహ్నవి కుటుంబానికి 262 కోట్ల పరిహారానికి సంబంధించినటువంటి తాజా కీలక పరిణామం చోటు చేసుకుంది. ఎందుకంటే 2023 జనవరి 23న రోడ్డు దాటుతుండగా పోలీసుల వాహనం ఢీకొని జాహ్నవి మృతి చెందారు. అయితే సియాటిల్ సిటీ అటార్నీ ఎరికా ఇవాన్స్ ప్రకటన విడుదల చేశారు తాజాగా. అయితే వాహనం నడిపినటువంటి పోలీసు అధికారి కివిన్ డవే జాహ్నవి సాధారణ వ్యక్తి, మరి ముఖ్యంగా మరణానికి విలువ లేదంటూ కూడా చౌకబారు వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితులు కనబడ్డాయి. మనిషి మరణానికి సాధారణమైనటువంటి మనిషికి విలువ లేదంటూ చేసినటువంటి ఏదైతే ఒక కామెంట్స్ ఉన్నాయో ఆ కామెంట్స్ మీద మాత్రం కోర్టు మాత్రం మరి ముఖ్యంగా చెప్పుకోవాలంటే కొంతవరకు అసంతృప్తి వ్యక్తం చేసినట్లుగా తెలుస్తుంది. అయితే జాహ్నవి సాధారణ మహిళ అయినంత మాత్రాన, ఒక సాధారణమైనటువంటి వ్యక్తి అయినంత మాత్రాన, ఒక సాధారణ వ్యక్తి మృతి చెందితే ఆ మరణానికి విలువ ఉండదా అనేటువంటిది మాత్రం అప్పట్లో హైలైట్గా మారినటువంటి పరిస్థితులు ఏదైతే ఉన్నాయో, అంటే వెహికల్ నడుపుతున్నప్పుడు ఉన్నటువంటి చిన్న చిన్న కెమెరాస్కి సంబంధించి మరి ముఖ్యంగా వాటిలో రికార్డ్ అయినటువంటి ఆడియో మాత్రం సంచలనం రేపినటువంటి పరిస్థితి. సో వాహనం నడిపినటువంటి పోలీస్ అధికారి కివిన్ డివే సంబంధించి తాజాగా మాత్రం 262 కోట్ల వరకు మొత్తం పరిహారం విధించినటువంటి పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. జాహ్నవి మృతిలో మాత్రం తాజాగా కీలక పరిణామం చోటు చేసుకుందనే చెప్పుకోవాలి. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మల్లికార్జున అందిస్తారు. మల్లికార్జున, చెప్పండి, కందుల జాహ్నవి మృతికి సంబంధించి కీలక పరిణామం చోటు చేసుకుంది. తాజాగా 262 కోట్ల వరకు పరిహారం విధించినటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. అయితే ఈ కేసుకు సంబంధించినటువంటి నేపథ్యాన్ని ఒకసారి మనం పరిశీలించిన, సాధారణమైనటువంటి వ్యక్తి, మరి ముఖ్యంగా సాధారణ వ్యక్తి మరణానికి విలువ లేదు అనేటువంటి ఒక అహంకారపూరితమైనటువంటి వ్యాఖ్యలు కూడా కొంతవరకు కలకలం రేపినటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. తాజా అప్డేట్స్ ఏంటి? సిరాజ్ 2021లో ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్ళిందని చెప్పవచ్చు కందుల జాహ్నవి. ఈ నేపథ్యంలో కూడా 2023 జనవరి 23వ తారీఖున కూడా సియాటిల్ రోడ్డు దాటుతుండగా ప్రమాదం జరిగిందని చెప్పవచ్చు. నేపథ్యంలో కూడా మనం చూసుకుంటే 40 కిలోమీటర్ల స్పీడ్ వెళ్లాల్సినటువంటి ఈ పోలీస్ వాహనము 119 కిలోమీటర్ల వేగంతో జాహ్నవిని ఢీకొట్టడంతో ఒక్కసారిగా 100 మీటర్ల అడుగులకు కూడా పడినటువంటి పరిస్థితులు మనం చూసాం. ఈ నేపథ్యంలో కూడా తల్లిదండ్రులు ఈ అంశాన్ని సీరియస్ గా తీసుకున్నారు, న్యాయ పోరాటం చేశారని చెప్పవచ్చు. న్యాయ పోరాటం చేసిన తర్వాత కూడా ఈ రోజు అమెరికా ప్రభుత్వం పూర్తి స్థాయిలో స్పందించిందని చెప్పవచ్చు. ఆ కుటుంబానికి, జాహ్నవి కుటుంబానికి 2,62,00,000 పూర్తిగా పరిహారం చెల్లించేందుకు కూడా అంగీకరించిందనే మనం చెప్పవచ్చు. అయితే పూర్తి స్థాయిలో మనం చూసుకుంటే గతంలో ఏదైతే విద్యార్థి ఉన్నత చదువుల కోసం పోయారో, అయితే ఢీ కొట్టిన తర్వాత కూడా ఒక చౌకబారు ఆయన కామెంట్ చేశారని చెప్పవచ్చు. పోలీస్ ఆఫీసర్ సాధారణ వ్యక్తి చనిపోతే మనం రెస్పాండ్ కావాల్సిన అవసరం లేదని చెప్పేసి కూడా పూర్తి స్థాయిలో కామెంట్ చేశారని చెప్పవచ్చు. ఈ కామెంట్స్ అన్నింటికి కూడా ఆ కెమెరాలో రికార్డ్ అయ్యాయని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో ఆ వీడియోని తీసుకున్నటువంటి తల్లిదండ్రులు కావచ్చు, వీరందరూ కూడా న్యాయ పోరాటం చేశారని చెప్పవచ్చు. వారి పోరాటానికి ఫలితంగానే మనం చూసుకుంటే 262 కోట్ల రూపాయలు కూడా పరిహారం చెల్లించేందుకు కూడా బయటకు వచ్చినటువంటి పరిస్థితి. ఇటు భారతదేశం నుంచి కూడా అనేక నిరసనలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో కూడా ప్రభుత్వం పైన ఒక ఒత్తిడి వచ్చిందని చెప్పవచ్చు. ఈ క్రమంలోనే ముఖ్యంగా మనం చూసుకుంటే ఆఫీసర్ ఎవరైతే చౌకబారు వ్యాఖ్యలు చేశారో ఆఫీసర్ ని కూడా ఇప్పటికే సస్పెండ్ చేయడం జరిగిందని చెప్పవచ్చు. సస్పెండ్ చేసిన తర్వాత పూర్తి స్థాయిలో కోర్టులో న్యాయ పోరాటం జరిగిన తర్వాత కూడా సుదీర్ఘ వాదనలు జరిగిన తర్వాత కూడా ఈ రోజు 262 కోట్ల రూపాయలు చెల్లిస్తామని చెప్పేసి కూడా ప్రభుత్వం అంగీకరించిందనే చెప్పవచ్చు. సిరాజ్. మల్లికార్జున్, కొంతవరకు అంటే మనిషి మరణానికి, మరి ముఖ్యంగా సాధారణమైనటువంటి వ్యక్తి మరణానికి ఏదైతే అహంకారపూరితమైనటువంటి చౌకబారు వ్యాఖ్యలు ఉన్నాయో, సో మొత్తానికి ఒక చంపబిట్టు అనుకోవచ్చా ఈ న్యాయ పోరాటం? రాజు, ఖచ్చితంగా అనుకోవచ్చు. ఎవరైతే పోలీస్ వాహనం నడుపుతున్నటువంటి వ్యక్తికి బాధ్యత ఉండాలి. 40 కిలోమీటర్లు అంటే అందరికీ కూడా రూల్స్ పాటించండి అని చెప్పేటువంటి ఒక పోలీస్ ఆఫీసర్ తన పెట్రోలింగ్ వాహనాన్ని ఏదైతే 40 స్పీడ్ తో 40 కిలో వేగంతో వెళ్లాల్సినటువంటి వ్యక్తి ఒక్కసారిగా 119 కిలోమీటర్ల వేగంతో కూడా జాహ్నవిని ఢీకొట్టినటువంటి పరిస్థితి. ఢీకొట్టిన తర్వాత ఆ సానుభూతి చూపించాలి, లేకపోతే ఆ సహాయం చేసేటువంటి కార్యక్రమాలు చేయాల్సినటువంటి ఒక పోలీస్ ఆఫీసరు అయితే చౌకబారు వ్యాఖ్యలు చేశారని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో కూడా ఎవరైతే ఇతను పోలీస్ ఆఫీసర్ ఇతని పైన కూడా కెవిన్ డవే పైన కూడా విమర్శలు వ్యక్తమయ్యాయని చెప్పవచ్చు. అక్కడ ఉన్నటువంటి అమెరికా ప్రభుత్వానికి కూడా ఒక ఈ నివేదిక ఇచ్చారు. అంటే ఈ విధంగా పోలీస్ వాహనం ఢీకొట్టింది, ఆ తర్వాత ఒక చౌకబారు వ్యాఖ్యలు చేశారు. సాధారణ వ్యక్తి చనిపోతే మనకు రెస్పాండ్ అవ్వాలా అన్న ఒక వ్యాఖ్యలు పూర్తి స్థాయిలో సంచలనం రేపాయని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో కూడా అమెరికా పోలీస్ అధికారులు దీనిపైన కూడా దర్యాప్తు చేశారని చెప్పవచ్చు. దర్యాప్తు చేసిన తర్వాత ఎవరైతే కెవిన్ ఉన్నాడో కెవిన్ ని ఆ విధుల నుంచి కూడా పూర్తి స్థాయిలో తొలగించారు. తొలగించిన తర్వాత కూడా ఎవరైతే ఈ బాధిత కుటుంబానికి రావాల్సినటువంటి ఏవైతే డబ్బు ఉందో అది వచ్చే విధంగా కూడా అక్కడ ఉన్నటువంటి పోలీసు అధికారులు కృషి చేశారు. ముఖ్యంగా ఇక్కడ తల్లిదండ్రులు మనం చూసుకుంటే చాలా సుదీర్ఘమైనటువంటి పోరాటం మనం చెప్పుకోవచ్చు. 2023లో
మనకు ఈ సంఘటన జరిగింది. జనవరి 23 తారీఖున సియాటల్ లో ఈ ప్రమాదం జరిగిందని చెప్పవచ్చు. కొన్నేళ్ల తర్వాత నిరీక్షణ తర్వాత కూడా వీరి ఏదైతే పోరాటం చేశారో ఆ పోరాటానికి ప్రతిఫలం లభించిందని చెప్పవచ్చు. అయితే తమ కూతురు ప్రాణాలను తిరిగి తీసుకురాలేదు, కానీ ఏదైతే న్యాయ పోరాటం చేస్తే చౌకబారు వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో కూడా ఇటు తల్లిదండ్రుల్లో ఆత్మాభిమానం చెప్పుకోలేక ఎందుకు ఈ విధంగా వ్యాఖ్యలు చేశారు, ఒక అమెరికాలో ఉన్నటువంటి వ్యక్తులు పోలీస్ డిపార్ట్మెంట్ ఇంత హీనంగా పనిచేస్తుందా అన్న కోణంలో కూడా విమర్శలు వ్యక్తమయ్యాయి. తల్లిదండ్రులు కూడా ఇంతకాలం కూడా వాళ్ళు న్యాయ పోరాటం చేశారని చెప్పవచ్చు. ఆ న్యాయ పోరాటానికి ఈ రోజు ఒక ఫలితం దక్కిందని చెప్పవచ్చు. పూర్తిగా మనకు 262 కోట్ల రూపాయలని పరిహారంగా ఇచ్చేందుకు కూడా ప్రభుత్వం అంగీకరించినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. అయితే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఇంత భారీ ఎత్తున పూర్తిగా ఆ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది అని ఈ కేసులో మనకు రుజువైందని చెప్పవచ్చు సిరాజ్. రైట్ మల్లికార్జున్, థ్యాంక్ యూ. మొత్తం మీద అతి వేగంగా వాహనాన్ని నడపడం ఒక తప్పు. సో ఆ వాహనంలో ఒక ప్రమాదానికి గురై ఒక మహిళ, మరీ ముఖ్యంగా ఒక సాధారణ పౌరురాలు చనిపోయిందని హేళనగా, అహంకారపూరితంగా, చౌకబారుగా మాట్లాడడం మరో తప్పు. సో తప్పు మీద తప్పు చేసినటువంటి అధికారులకు తగిన ప్రాయశ్చితం తప్పినటువంటి పరిస్థితి ఎక్కడ కనబడట్లేదు. అయితే తాజాగా మాత్రం కందుల జాహ్నవికి సంబంధించినటువంటి కేసులో కీలక పరిణామం చోటు చేసుకుందని చెప్పుకోవాలి. 260 కోట్ల పరిహారాన్ని కూడా విధించినటువంటి పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. 2023 జనవరి 23న రోడ్డు దాటుతుండగా పోలీస్ వాహనం ఢీకొని జాహ్నవి మృతి చెందినటువంటి సిచ్యువేషన్. ఈ నేపథ్యంలో సియాటిల్ సిటీ అటార్నీ ఎరికా ఇవాన్స్ కూడా ప్రకటన విడుదల చేశారు. అయితే వాహనం నడిపినటువంటి పోలీస్ అధికారి కివిన్ డవేని కూడా సస్పెండ్ చేసినటువంటి పరిస్థితులు కనబడ్డాయి. అయితే జాహ్నవి సాధారణ మహిళ, మరణానికి విలువ లేదంటూ చేసినటువంటి చౌకబారు వ్యాఖ్యలకి తగిన ప్రతిఫలం ఇప్పుడు బాధితులు ఏదైతే న్యాయ పోరాటం చేశారో ఆ న్యాయ పోరాటం యొక్క ఫలితం మాత్రం ఎవరైతే నిందితులు ఉన్నారో వారు కట్టనటువంటి పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. ఎవరు కూడా చట్టానికి అతీతులు కారు, చట్టం నుంచి ఎవరు తప్పించుకోలేరు అనడానికి ఈ కేసు ఒక ప్రధానమైనటువంటి ఉదాహరణ. Yeah, just write a check. Just yeah, $11,000. She was 26 anyway. She had limited value. Yeah, I mean, he's going 50. That's not out of control. That's not reckless for a trained driver. Yeah, lights and sirens. Hood hit the windshield. Then when he hit the brakes, flew off the car. But she is dead. No, it's a regular person. Yeah. Yeah, just write a check. Just yeah, $11,000. She was 26 anyway. She had limited value.